2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. కుజగ్రహ సంచారం ఏదైతే ఫిబ్రవరి 23 నుంచి జరుగుతుంది అని అంటూ ఉన్నారు. సో ఏ రాశి నుంచి ఏ రాశిలోకి వెళ్తుంది, ఇది ఎన్ని రోజులు ఉంటుందంటారు? ద్వాదశ రాశుల వారికి దీని ప్రభావం అనేది ఏ విధంగా ఉంటుంది? అండ్ కొన్నిటికి రాజయోగం పట్టే అవకాశం ఉంది అని కూడా చెప్తూ ఉన్నారు. ఏ రాశుల వారికి జరుగుతుందంటారు? తప్పకుండా అమ్మా. ఫిబ్రవరి 23వ తారీఖు దగ్గర నుంచి ఏప్రిల్ 2వ తారీఖు దాకా కుజుడు అనేటువంటి ఆయన మకర రాశిలోంచి కుంభరాశిలోకి ప్రవేశించడం, సంచారం చేయడం జరుగుతోంది. 38 రోజుల పాటు కుంభరాశిలోనే కుజుడు సంచారం చేస్తూ ఉంటారండి. గ్రహాల యొక్క స్టేటస్ మనం ఒకసారి చూస్తే అమ్మా, గురువు అనేటువంటి ఆయన వక్రగతిలో మిథున రాశిలోనే సంచారం చేస్తున్నారు. కేతు అనేటువంటి ఆయన సింహరాశిలో సంచారం చేస్తున్నారు. తర్వాత కుంభరాశిలో ఇప్పుడు మాట్లాడుకునేటువంటి కుంభరాశిలో 4 గ్రహాలు ఉంటాయండి. రాహు ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉన్నటువంటి రాహుతో పాటుగా ఫిబ్రవరి 13వ తారీఖున రవి అనేటువంటి ఆయన వెళ్ళారు. 4వ తారీఖున 6వ తారీఖున బుధ శుక్ర గ్రహ సంచారంలో అక్కడికి వెళ్ళడం జరిగింది. తర్వాత ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి 23వ తారీఖు ఫిబ్రవరి నాడు కుజుడు అనేటువంటి ఆయన కుంభరాశిలోకి ప్రవేశిస్తారు. అదే స్థానంలో రాహు కూడా ఉండడం వల్ల, రవి కూడా ఉండడం వల్ల, కుజుడు కూడా యాడ్ అవ్వడం వల్ల కుజ రాహువుల యొక్క కంజంక్షన్ అనేటువంటిది కనబడుతోంది. ఈ కుజరాహుల కంజంక్షన్ ఎన్ని రోజులు ఉంటుందంటే 38 రోజులు ఉంటుందన్నమాట. 38 రోజులు కూడా ఎలాంటి ప్రభావాలు ఉంటాయి అంటే అగ్నికి సంబంధించి, అంటే విపరీతంగా ఎండలు ఏదైనా పెరగడం కానీ, లేకపోతే కుజుడు ఇండికేట్స్ వాహన ప్రమాదములు ఏమైనా జరగడము కానీ, ఆర్ గాలికి సంబంధించిన వాయుతత్వం కదండి కుంభము అంటే, గాలికి సంబంధించిన ఏదైనా ఇబ్బందులు రావడం కానీ, ఇన్ఫెక్షన్స్ అనేటువంటివి ఎక్కువగా రావడం కానీ, ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, అగ్ని ప్రమాదములు జరగడం కానీ, ఎలక్ట్రిక్ షాక్స్ వల్ల ఇబ్బందులు పడడం కానీ, ఇలాంటివన్నీ జరుగుతాయి అని చెప్పి శాస్త్రం చెబుతోందమ్మా. మీనరాశిలో శనిగ్రహ సంచారం కూడా జరుగుతోంది. ఈ పరంగా మనం చూస్తే ఈ కుజరాహుల యొక్క సంచారం కుంభరాశిలో ఉండడం కానీ, ఏ గ్రహ కలయికలు కలిసినా కలవకపోయినా విడిగా ఉన్నా ఖచ్చితంగా పాజిటివో నెగిటివో ప్రతి రాశి మీద పడుతూ ఉంటాయండి. ప్రతి నక్షత్రం మీద కూడా ప్రభావితం అవుతూ ఉంటాయి. సో ఆ పరంగా కుజ రాహుల యొక్క సంచారము కానీ, ఈ కుంభరాశిలో 4 గ్రహాల యొక్క సంచారము కానీ కొన్ని రాశుల వాళ్ళకి రాజయోగాన్ని చూపిస్తుంటే, కొన్ని రాశుల వాళ్ళకి కొద్దిగా ఇబ్బందులు, ప్రమాదములు, ఆపదలు, చిక్కులు, ప్రయాణములు, ఇలాంటివన్నీ కూడా ఖర్చులు అనేక రాశుల వాళ్ళకి చూపిస్తూ ఉన్నాయమ్మా. కుజగ్రహ సంచారం మీనరాశి వారికి ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటారు? వీరికి ఈ రాశి వారికి ఏ స్థానంలో కుజుడు ఉంటున్నారు, దానివల్ల ఎలాంటి ప్రభావం ఉంటుందంటారు? తప్పకుండా అమ్మా. మీనరాశి వాళ్ళకి మనం చూస్తే అండి 12వ స్థానంలోకి కుజుడు లాభంలోంచి ప్రవేశిస్తూ ఉన్నారు. లాస్ట్ వీడియోలో మీరు బాగా గమనిస్తే అండి, మీనరాశి వాళ్ళకి 2nd and 9th లార్డ్ అయినటువంటి కుజుడు లాభంలో మకర రాశిలో ఎగ్జాల్టేషన్ అని, దానివల్ల ధనయోగం పట్టబోతోంది, విద్యా యోగం పట్టబోతోంది అన్నీ కూడా మనం చెప్పుకున్నామండి. తప్పకుండా అది జరిగి తీరింది. చాలామంది మీనరాశి వాళ్ళు అనుకున్నటువంటి మనీ రావడం, భూములు కొనడం కానీ, ఇరుక్కుపోయినటువంటి భూములన్నీ కూడా తిరిగి రావడం, కోర్టు కేసులో విజయాన్ని సాధించడం చాలా చూశారు. అయితే ఇప్పుడు నేనే చెప్తూ ఉన్నానండి, ఈ కుజుడు మళ్ళీ 12వ స్థానంలోకి వెళుతూ ఉన్నారు. 12వ స్థానంలోకి కుజుడు వెళ్ళిన తర్వాత అనారోగ్యం అనేటువంటిది ఇబ్బంది పెడుతుంది. మళ్ళీ మనీ ఫ్లో అంతగా ఉండదు, బాగా గుర్తుపెట్టుకోండి. అయితే 12వ స్థానంలోకి వెళ్ళడం వల్ల ఏం జరుగుతుంది? 12వ స్థానంలో ఆల్రెడీ మీనరాశి వాళ్ళకి రాహు ఉన్నారు. రాహు ఉండడం వల్ల ఏం జరుగుతుందమ్మా? ఖర్చులు విపరీతంగా అవుతాయి. ఎవరికైతే ఈ యొక్క అలవాట్లు, వ్యసనాలు, జూదము ఇలాంటివి ఉంటాయో వాళ్ళకైతే చాలా ఇబ్బందులు వస్తాయండి. డిజాస్టర్ అనమాట. అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాంటి తప్పులు మాత్రం ఈ టైంలో అస్సలు చేయొద్దు. రెండవది, 12వ స్థానంలోకి బుధుడు శుక్రుడు ఎంటర్ అవ్వడం వల్ల వాళ్ళిద్దరూ బాగున్నారు కాబట్టి ప్రాబ్లం లేదు. 12వ స్థానంలోకి రవి ఎంటర్ అయ్యారండి. ఎప్పుడు? ఫిబ్రవరి 13వ తారీఖున లాభంలోంచి 12వ స్థానంలోకి. దీనివల్ల కెరీర్ అనమాట. 6th లార్డ్ కదండి. ఆరోగ్యం కాస్త క్షీణించడము, శత్రువుల బాధ పెరగడము, ఏడుపులు ఇంకా పెరగడము, నరఘోష పెరగడము, తర్వాత మనీ రొటేషన్లో కాస్త ఇబ్బందులు రావడము, అనుకున్న పనులు దగ్గర దాకా వచ్చి ఆగిపోవడము, ఇలాంటివి. అయితే ఆ రవి కోల్పోయినా కుజుడు కాపాడుతున్నారు కదా 23వ తారీఖు దాకా అనుకున్నాం. అయితే ఆ 23వ తారీఖు దగ్గర నుంచి కుజుడు కూడా 12వ స్థానంలోకి వెళ్ళడం వల్ల ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. సేవింగ్స్ అనేటువంటివి ఉండవు. బాగా గుర్తుపెట్టుకోండి. అసలే మీనరాశి వాళ్ళ దగ్గర డబ్బు నిలబడవండి. మళ్ళీ ఇదొక యోగం 12వ స్థానంలో ఇన్ని గ్రహాలు కలవడం వల్ల. సో ఇది చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. తర్వాత ఏంటంటే, ఎవరికైతే ఆల్రెడీ బ్లడ్కి సంబంధించిన సమస్యలు ఉన్నాయో, ఎవరికైతే బీపీ ప్రాబ్లం ఉందో, ఎవరికైతే బోన్స్కి సంబంధించిన ప్రాబ్లం ఉందో, ఎవరికైతే కంటి సమస్యలు ఉన్నాయో, ఎవరికైతే స్కిన్ డిసీజెస్ ఉన్నాయో, ఎవరికైతే డెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి.
కోర్టు సమస్యలు కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త అంటే ఏం లేదండి, ఇంతకు ముందునంత స్పీడ్గా ఇప్పుడు ఉండదు కాబట్టి ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలి, ఫాలో అప్ ఎక్కువ ఉండాలి, జాగ్రత్తగా మీ ప్రయత్నం వల్ల స్ట్రాంగ్గా ఉండాలన్నమాట. తర్వాత ఈ కుజుడు 12వ స్థానంలోకి వెళ్ళడం వల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయమ్మా? దేశాంతర వాసము, ఫారెన్ ఎవరైనా వెళ్ళాలి, 9th లార్డ్ కదండి, 9th లార్డ్ 12th, సో ఖచ్చితంగా దేశాంతర వాసం అనేటువంటిది ఉంటుంది. మళ్ళీ 3rd లార్డ్ 12th, ఖచ్చితంగా ఫారెన్ వెళ్ళేటువంటి యోగం మీనరాశి వాళ్ళకి ఖచ్చితంగా కనబడుతోంది. రోగాల వల్ల ఇబ్బందులు అనేటువంటివి కనబడుతూ ఉన్నాయి. అనారోగ్య సమస్య ఏదోటి రావడం, సో దానివల్ల పనుల్లో ఆటంకాలు రావడం ఇలాంటివి. బంధుద్వేషము, మీ చుట్టాలో, బంధువులో, మీ శ్రేయోభిలాషలో నానుకునేటువంటి వాళ్ళు మిమ్మల్ని కాస్త పక్కన పెట్టడమో, ద్వేషించడమో, మిమ్మల్ని కావాలని హేట్రెడ్ మీ మీద క్రియేట్ చేయడమో ఇలాంటివి ఉంటాయన్నమాట. చాలా చాలా కేర్ఫుల్ అండి. ధననాశనము అంటే డబ్బు నిలబడకపోవడం. అంటే ధననాశనం అనే పదం ఎప్పుడమ్మా? అనవసరమైన ఖర్చులకి డబ్బులు ఖర్చు పెట్టినప్పుడే ధననాశనం వాడతాం. సో ఈ 38 రోజుల్లో డబ్బులు అనవసరమైన విషయాలకి ఖర్చు పెట్టద్దు, తర్వాత ఇబ్బంది పడతారు. శరీరానికి పీడ అంటే ఇప్పుడు ఎప్పుడైనా సరే మన ఆరోగ్య సమస్యను మనం గుర్తించి మెడిసిన్ తీసుకుని ట్రీట్మెంట్ వాడుతూ ఎక్సర్సైజ్ చేస్తూ ఇలాంటివి డైట్ ఫాలో అవుతూ మనం చేస్తే పర్వాలేదు, కానీ దాన్ని నెగ్లెక్ట్ చేసి అలా ముందుకు వెళ్ళిపోతే దాన్నే పీడ అంటామండి. అంటే ఆ నెగ్లజెన్స్ కూడా కనబడుతుంది అనమాట. జన్మశని కూడా ఉన్నారు కదండి, నెగ్లజెన్స్ కనబడుతుంది. తర్వాత ఏంటంటే అనేక రకాలుగా ఖర్చులు, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, విపరీతమైన ఖర్చులు. స్త్రీలతో వివాదము జరుగుతుంది. ప్రతి విమెన్తో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మీనరాశి వాళ్ళు. అది అత్తగారు కావచ్చు, తల్లి కావచ్చు, లేకపోతే ఫ్రెండ్ కావచ్చు, రిలేషన్ కావచ్చు, భార్య కావచ్చు, ఎవరైనా కావచ్చు కాక చాలా కేర్ఫుల్గా ఉండాలి. పలుకుబడి తగ్గడము కానీ, వ్యాధుల వల్ల ఇబ్బంది పడడం కానీ, అంటే ఎక్కువ శాతం ఖర్చులు, అనారోగ్య సమస్యలు ఇవే కనబడుతూ ఉన్నాయి. హాస్పిటల్కి ధారపోయడమే కనబడుతూ ఉంటుంది. చాలా చాలా కేర్ఫుల్గా మీనరాశి వాళ్ళు 38 రోజులు కూడా జాగ్రత్తగా ఉండాలి. జన్మంలో శని ఉండి రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయిస్తూ, ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూ, డైజెషన్ ప్రాబ్లమ్స్ ఇస్తూ, మానసిక ఒత్తిడిని ఇస్తూ, ప్రశాంతత లేకుండా, నిద్ర లేకుండా, ఎడతెరిపి లేని కష్టాన్ని పడేలా చేస్తున్నటువంటి జన్మశనికి శ్మశాన కాళీ అమ్మవారికి సంబంధించిన హోమం చేయండి. రెండోది ఏంటి అంటే 6వ స్థానంలో ఉన్నటువంటి కేతు అయితే మిమ్మల్ని కాపాడుతారు. ఎన్ని వచ్చినా నేను తట్టుకుని నిలబడతాననే మొండితనాన్ని ఆయన మీకు ఇచ్చి ఆ ధైర్యాన్ని మీలో నిలబెట్టడానికి కేతు బాగా ఉన్నారు. స్పిరిచువాలిటీ చాలా బాగుంటుంది. సో ఇలాంటి పరిహారాలు చేసుకుంటే ఈ రాశివారు మీరు అన్నట్టుగానే ఏదైతే రిలేషన్షిప్లో కావచ్చు, లేదు అంటే ఆడవాళ్ళతో ఎక్కువగా సమస్య ఉంది అని అన్నారు కదా, దాని నుంచి బయటపడే అవకాశం ఉందంటారా ఉమాగారు? తప్పకుండా అమ్మ. మహాలక్ష్మీదేవి ఆరాధన కానీ, సుబ్రహ్మణ్య ఆరాధన కానీ, కాళీదేవి యొక్క ఆరాధన కానీ చేయగలిగితే అవలీలగా వాటి నుంచి బయటపడతారండి. సో ఉమాగారు మీరు అన్నట్టుగానే ఈ 12 రాశుల వారు ఏదైనా కూడా కుజగ్రహ సంచారం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటే దానికి తగ్గట్టుగా పరిహారం చేసుకోవాలి అంటే ఏ విధంగా ఉంటుందంటారు? తప్పకుండా అమ్మ. ఒక్కొక్క రాశికి, ఒక్కొక్క నక్షత్రానికి, ఒక్కొక్క గ్రహానికి సంబంధించినటువంటి అదే దైవాలకి సంబంధించిన పరిహారాలు కొన్ని వేలు ఉన్నాయమ్మా. సో ఇక్కడ ఏంటి అంటే రవి బాగాలేకపోతే సూర్యుడికి చేసుకోవాలి, చంద్రుడు బాగాలేకపోతే లలితాదేవికి, కుజుడు బాగాలేకపోతే సుబ్రహ్మణ్య స్వామికి, ఇలా అనేక రకాలుగా ఉన్నాయి. కుజుడు అనేటువంటి ఆయన మీకు బాగాలేకపోతే సుబ్రహ్మణ్య ఆరాధన విశేషంగా చేయండి. కుజుడు బాగాలేనప్పుడు శాస్త్రం చెప్పింది రక్తదానం చేయమని చెప్పింది. సో దానివల్ల కొత్తగా ఇమ్యూన్ సిస్టమ్ రీఫ్రెష్మెంట్ అనేటువంటిది కనబడుతుంది. రెడ్ కలర్ ఫ్రూట్స్ ఎక్కువగా తినాలి, పొమోగ్రనేట్, డ్రాగన్ ఫ్రూట్ ఇలాంటివి అనమాట. తర్వాత సుబ్రహ్మణ్య ఆరాధన చేయాలి, కందులు దానంగా ఇవ్వాలి, మంగళవారం నాడు రెడ్ కలర్ క్లోత్స్ వేసుకోవాలి. ఇలా అనేక రకాల రెమెడీస్ ఉన్నాయండి. దీంతో పాటుగానే ఇష్టదైవాన్ని, కులదైవాన్ని ఆరాధన చేస్తూ ముఖ్యమైన సమస్య కానీ, క్వశ్చన్ కానీ ఏదైనా ఉంటే పర్సనల్ చార్ట్ చూసుకున్న తర్వాత మాత్రమే దానికి తగిన పరిహారాన్ని చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయమ్మా. సో ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుందో మగారు? తప్పకుండా అండి. ఎవరైనా సరే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ యొక్క జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ మగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.